హలో ఎడ్యుకేటర్స్. ఇది స్టెప్ 4. ఎవరైతే మీరు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 వీడియోస్ గూడా ఈ ప్లేలిస్ట్‌లోనే ఉన్నాయి. ఫస్ట్ నుంచి స్టెప్ 1 నుంచి చూస్తే మీకు క్లారిటీగా అర్థమైద్ది. మనం ముందు ఏమేం స్టెప్స్ చేసాము అనేది. సో, ఇప్పుడు మనకి స్టెప్ 4 వచ్చేసేసి హౌ టు క్రియేట్ ఎ కోర్స్. ఒక కోర్స్‌ని మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ఈ స్టెప్ 4లో చూపెడుతున్నాను మీకు. ఇక్కడ మీకు కోర్సెస్ అనే ఆప్షన్ కనిపించిద్ది మీకు. ఈ కోర్సెస్ అనే ఆప్షన్‌లోకి మీరు వెళ్తే, ఇక్కడ మీకు క్రియేట్ కోర్స్ అనే ఆప్షన్ మీకు కనిపించిద్ది. సో, ఇక్కడ మీరు క్రియేట్ కోర్స్ మీద క్లిక్ చేస్తే, ఫస్ట్ మనం కోర్స్ నేమ్ అనేది పెట్టుకోవాలి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ నేను నీట్ కోర్స్ పెడుతున్నాను. నీట్ కోర్స్ 2026. సో, ఇప్పుడు నీట్ కోర్స్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. డిస్క్రిప్షన్ అంటే ఏదైనా మీరు రాసుకోవచ్చు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటే లైవ్ క్లాసెస్, ఒకవేళ దీంట్లో మీరు కంటెంట్ రికార్డెడ్ వీడియోస్ ఉంటే రికార్డెడ్ వీడియోస్, ఆర్ ఇక్కడ మీరు కింద ఒకవేళ టెస్ట్ పేపర్‌లు కండక్ట్ చేస్తుంటే మాక్ టెస్ట్. సో, ఇవన్నీ గూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్‌లో. నెక్స్ట్ థంబ్‌నెయిల్. థంబ్‌నెయిల్ అనేది మన ఇష్టం. సో, మనం క్రియేట్ చేసుకొని థంబ్‌నెయిల్ డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్‌లోడ్ చేసుకోకపోయినా దేర్ విల్ బి నో ఇష్యూ. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ నేనొక థంబ్‌నెయిల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా మనం థంబ్‌నెయిల్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అనేది ఇక్కడ కేటగిరీ. సో, ఇక్కడ చాలామంది ఏందంటే చాలా మిస్ అవుతా ఉంటారు. కేటగిరీ అనేది కంపల్సరీగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నీట్ అని నేను అక్కడ టైప్ చేశాను. సో, ఇక్కడ నీట్ అని పెట్టుకోవచ్చు. ఒకవేళ దీనికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే ఫిజిక్స్. ఒకవేళ మీకు డైరెక్ట్‌గా ఇలా మనం టైప్ కూడా చేసుకోవచ్చు ఇక్కడే మనం. సో, ఇక్కడ మనం ఇలా టైప్ చేసుకొని కూడా మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడే. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి ఇక్కడ మీకు ఎడిట్ ప్రైస్ అనే ఆప్షన్ ఉండిద్ది. సో, మనం ఎడిట్ ప్రైస్ దగ్గరికి వెళ్ళాలి. సో, ఇక్కడ మనం ప్రైజింగ్ దగ్గరికొస్తే ఇక్కడ మీరు చూసారు కదా! పెయిడ్ కోర్స్ అని ఉంది. సో, ఇక్కడ ఫస్ట్ ఏందంటే మనం ఆహ్, వాలిడిటీ అనేది మనం పెట్టుకోవాల్సి ఉండిద్ది. ఫస్ట్ మనం వచ్చేసి వాలిడిటీ అనేది దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ వాలిడిటీస్. సింగిల్ వాలిడిటీ, మల్టిపుల్ వాలిడిటీ, లైఫ్ టైమ్ వాలిడిటీ అని ఉండిద్ది. లైఫ్ టైమ్ అని ఇస్తే వాళ్ళు ఈ కోర్స్ మీరు ఎప్పటిదాకా రన్ చేస్తారో అప్పుడు దాకా వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ వాలిడిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 1 మంత్‌కి ఒక రూ. 100 పెట్టారనుకోండి. ఇక్కడ మీకు ఆహ్, ఒకేళ మీరు నెక్స్ట్ 2 మంత్స్‌కి ఒక 200, రూ. 150 పెడితే స్టూడెంట్ హీ కెన్ చూజ్. అంటే 1 మంత్ తీసుకోవాలా? లేకపోతే 2 మంత్స్ తీసుకోవాలా? అని అలా చూజ్ చేసుకుంటారు మల్టిపుల్ వాలిడిటీలో. సింగిల్ వాలిడిటీ అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు ఒక 6 మంత్స్‌కి ఇద్దాం అనుకుంటున్నారు. సో, వాళ్ళు కొనుక్కున్న రోజు నుంచి వాళ్ళకి 6 మంత్స్ అనేది వాళ్ళకి స్టార్ట్ అయిద్ది. సో, ఇలా మనం ఏంటంటే వాలిడిటీ అనేది మనం చూజ్ చేసుకోవచ్చు కోర్స్‌కి. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రైజింగ్ అనేది మీ ఇష్టం. మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ నేను రూ. 100 పెట్టాను. సో, ఇక్కడ మీరు రూ. 100 పెట్టిన తర్వాత ఇక్కడ చూసారు కదా! రూ. 105 కనిపిస్తుంది. ఏంటి ఈ రూ. 105 అంటే ఇట్స్ ఎన్ ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ చార్జెస్. స్టూడెంట్ పే చేసుకుంటాడు. ఇక్కడ మీకు చూసారు కదా! 100 పెట్టిన తర్వాత ఇక్కడ మీకు అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంది. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మీకు టాక్స్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అర్థమైందా? సో, ఈ టాక్స్ డీటెయిల్స్ అనేది మనం ఆఫ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క కోర్సు మనం కొత్తగా పెట్టేటప్పుడు ఈ కోర్స్ డీటెయిల్స్ అనేవి ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా మీరు పర్మిషన్స్ ఆన్ చేసుకోవాలనుకుంటే మీరు ఆన్ చేసుకోవచ్చు. లైవ్ క్లాసెస్ గానియండి, మార్క్ యాస్ ఎ ఫీచర్డ్ అంటే ఇంపార్టెంట్ కోర్స్ అన్నట్టుగా. స్టూడెంట్స్‌కి అది వెంటనే కనిపిచ్చిద్ది ఆ కోర్స్ అనేది. తర్వాత ఇవన్నీ ఆన్ చేసుకున్న తర్వాత మనం సేవ్ అడ్వాన్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సేవ్ అడ్వాన్స్ సెట్టింగ్స్ తర్వాత మనం ఇక్కడ యాడ్ కంటెంట్ అనే ఆప్షన్ ఉండిద్ది. యాడ్ కంటెంట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం యాడ్ కంటెంట్ మీద క్లిక్ చేసుకున్నప్పుడు వెంటనే మనకి ఇక్కడ మనకి ఆహ్, ఇక్కడ మీకు యాడ్ కంటెంట్ అనే ఆప్షన్స్ వస్తాయి మీకు. ఫోల్డర్, వీడియో, ఆన్‌లైన్ టెస్ట్, సబ్జెక్టివ్ టెస్ట్, డాక్యుమెంట్, ఇమేజెస్ ఇవన్నీ గూడా. ఫస్ట్ మనం ఏందంటే కంటెంట్‌ని మనం సెగ్రిగేట్ చేసుకోవాలి. ఎలా సెగ్రిగేట్ చేసుకుంటాం? ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నాను. సో, వీడియోస్ అని ఫోల్డర్‌ని క్రియేట్ చేశాను. లోపలికి వెళ్ళి ఇప్పుడు నాకు ఏదైతే వీడియో ఉందో, ఆ వీడియోని ఒకవేళ నేను కావాలనుకుంటే డైరెక్ట్ ఇలా అప్‌లోడ్ చేసేసుకోవచ్చు. సో, నేనిక్కడ వీడియో 1 అని
నేను నేమ్ ఇవన్నీ గూడా నేను పెట్టుకుంటాను కావాలనుకుంటే. మీకేదైనా డిస్క్రిప్షన్ లాంటివి, అలాంటివి ఏమన్నా కావాలంటే గూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కూడా. వీడియో కింద మీకేమన్నా డిస్క్రిప్షన్ ఉంటే గూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ఇక్కడ లోపలికి వెళ్ళంగానే వీడియోస్‌లో వీడియోస్, ఇక్కడ నేను స్టడీ మెటీరియల్ అని ఉంది. సో, ఇక్కడ నేను స్టడీ మెటీరియల్ అంటే స్టడీ మెటీరియల్‌లో స్టడీ మెటీరియల్‌కి సంబంధించిన ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో, ఆ మెటీరియల్స్ మొత్తం నేను అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ నేను ఈ పీడీఎఫ్ అనేది నేను అప్‌లోడ్ చేశాను. ఒకవేళ ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలా? డౌన్‌లోడ్ చేసుకోవద్దా? అనే పర్మిషన్ గూడా మనం ఇక్కడే ఇవ్వచ్చు కూడా. సో, అప్‌లోడ్ ఒకవేళ మీరు ఇందాక అడ్వాన్స్ సెట్టింగ్స్‌లో మిస్ అయినా గానీ, ఇక్కడ గూడా మీరు ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది మీకు. ఒకవేళ మీకు ఆన్‌లైన్ టెస్ట్‌లు పెట్టాలనుకుంటే, ఇక్కడ ఒక ఫోల్డర్ పెట్టేసేసుకొని, ఆన్‌లైన్ టెస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్‌లోకి వెళ్ళిన తర్వాత, ఆన్‌లైన్ టెస్ట్ అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా మనం ఆల్రెడీ ఆన్‌లైన్ టెస్ట్ రెడీ చేసిన దాన్ని సెలెక్ట్ చేసేసుకొని, అన్‌లిమిటెడ్ టైమ్స్ పెట్టేసేసి, మనం యాడ్ చేసేసుకోవడమే. సో, ఇక్కడ మనకి ఆన్‌లైన్ టెస్ట్ గూడా మనకి యాడ్ అయిపోయిద్ది ఇలా. సో, యాడ్ అయిపోయిన తర్వాత కంటెంట్ ఎక్కించుకున్న తర్వాత పబ్లిష్ కొట్టడమే. వన్స్ మనకి పబ్లిష్ కొట్టిన తర్వాత మీరు చూసారు గదా! ఇలా మనకి ఆహ్, ఆటోమేటిక్‌గా కోర్స్ అనేది మనకి క్రియేట్ అయిపోయిద్ది. సో, వెరీ సింపుల్ ఇది. కోర్స్ క్రియేషన్ అనేది వెరీ సింపుల్ మనకి. ఒకవేళ మీకేమన్నా కోర్స్ క్రియేట్ అయిన తర్వాత ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మోర్ ఆప్షన్ అని ఉండిద్ది. ఈ మోర్ ఆప్షన్‌లోకి వెళ్తే మీకిక్కడ ఎడిట్ ఆప్షన్ అని ఉండిద్ది. సో, ఎడిట్ ఆప్షన్ కావాలంటే ఎడిట్‌లోకెళ్ళి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అలానే మోర్ ఆప్షన్‌లో చాలా ఉంటాయి. ఒకవేళ మీరు ఈ కోర్స్‌ని షేర్ చేసుకోవాలంటే దేర్ ఈజ్ ఎ ఆప్షన్ షేర్ బటన్ ఉండిద్ది. షేర్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు షేర్ అని వచ్చిద్ది. డైరెక్ట్‌గా మీరు షేర్ చేసుకోవచ్చు కూడా వాళ్ళకి. సో, ఇలా మనం ఏందంటే కోర్స్ అనేది ఈజీగా మనం ఇక్కడి నుంచే మనం